పేపర్ తోట వేసే విధానం ఏంటంటే ఫస్ట్ దుక్కి దున్నాలి. దుక్కి దున్నిన తర్వాత బోదెలు పోయాలి. బోదెలు పోస్తారు. బోదెలు పోసిన తర్వాత సెంటర్ ప్లేస్లో అంటే ఈ ప్లేస్లో ఇక్కడ వస్తుంది అన్నట్టు. ఇంకో ఇది డ్రిప్ పైప్ అన్నట్టు. ఇది డ్రిప్ పైప్ అండి. ఇట్లా ఈ పైపుని సెంటర్ ప్లేస్లో పంపించాలి. దీన్ని ఇట్లా సెంటర్ ప్లేస్లో పంపించిన తర్వాత పేపర్ పరిచి, పేపర్ అనేది లేచిపోకుండా, గాలికి లేచిపోకోకుండా మట్టి వేసుకోవాలి. మట్టి వేసుకొని ఒక్కొక్క అడుగు నుంచి అడుగు కొద్దిగా దాటేటట్టుగా హోల్స్ పెట్టాలన్నట్టు. ఇగో ఇక్కడ హోల్స్ పెడతారు చూడండి. హోల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ చెట్టు నాటుకోవటం కోసం వీళ్ళు కర్రలతోని పలుగులతోని ఇట్లా లోనకి ఆ గుంట చెట్టు ఏనుకోనేటట్టుగా వీళ్ళు కర్రలతోని హోల్స్ చేస్తారు అన్నట్టు. హోల్స్లల్లా కుచ్చుతారు అన్నట్టు. దీన్ని కుచ్చిన తర్వాత ఇక వీళ్ళందరూ ఫస్ట్ కొంతమందిని కుచ్చుకుంటూ వెళ్తారు. వీళ్ళందరూ కుచ్చుకుంటూ వెళ్తారు అన్నట్టు. ఇట్లా వెళ్ళిన తర్వాత ఇక ఇట్లా హోల్స్లోకి కర్ర పెట్టి కుచ్చి అటు ఇటు అన్న తర్వాత మొక్క మంచిగా నిలబడుతుంది అన్నట్టు. మొక్క మంచిగా నిలబడుతుంది. మొక్క నిలబడటానికి వీళ్ళు కర్రలతోని ఇట్లా హోల్స్ వేస్తారు. తర్వాత హోల్స్ వేసిన తర్వాత వీళ్ళు మొక్క నాటుతారు అన్నట్టు. మొక్కలు తీసుకొచ్చి మొక్కలు నాటుతారు వీళ్ళు. మొక్క నాటే విధానం ఎట్లా ఈ రకంగా ఉంటుంది. అది లోన గుచ్చి చుట్టూ మట్టిని కూడా దగ్గరికి నెట్టాలి. మట్టిని కూడా దగ్గరికి నెడితే ఆ చెట్టు అనేది చనిపోకోకుండా ఉంటుంది, చావడానికి ఛాన్స్ ఉండదు. ఇది ఈ రకంగా పేపర్ తోట అనేది ఈ రకంగా వేయాలండి. ఎవరైనా కానీ పేపర్ తోట వేయాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే దీన్ని క్లారిటీగా ఈ వీడియో వినండి. విన్న తర్వాత దీన్ని పాటించండి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఈ చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి కదా, ఈ చినుకులలో అయితే ఒక్క చెట్టు కూడా ఖరాబ్ కాదు. చాలా బాగుంటుందండి. అందరు ట్రై చేయొచ్చు. పేపర్ పరిచిన తర్వాత తోట ఈ విధంగా ఉంటుంది. ఇట్లా సాల ప్రకారంగా మంచిగా నీట్గా చూడండి, క్లారిటీగా కనపడుతుంది. పేపర్ తోట విధానం ఇలా ఉంటుంది.